అమెరికాకి అమ్మామొగుడు ఎవరంటే ఖచ్చితంగా అది చైనానే. అమెరికా చేసిన ప్రతిదానికి చైనా ప్రత్యామ్నాయం కనిపెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీకి డీప్ సీక్, గూగుల్కి చైనా బైడు, అమెరికా అమెజాన్కి చైనా ప్రత్యామ్నాయం అలీబాబా. అమెరికా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లను చూసుకుంటుంది. చైనా మాత్రం వీచాట్, వైబో, టిక్ టాక్ ఇవే వాడుతుంది. అమెరికాలో యూట్యూబ్ ఉంటే చైనాలో యూకు ఉంది. అమెరికా నెట్ఫ్లిక్స్ వాడితే చైనాలో బిలిబిలి వాడతారు. అమెరికా ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్, ఆండ్రాయిడ్, చైనాలో హార్మనీ ఓఎస్. అమెరికా స్మార్ట్ ఫోన్స్ ముఖ్యంగా యాపిల్, చైనాలో షావోమి, హువావే, ఒప్పో, వివో. డెల్ అమెరికాలో ఉంటే చైనాలో లెనోవో ఉంది. ఇక అలాగే అమెరికా పేమెంట్ సిస్టమ్ వీసా, మాస్టర్ కార్డ్. చైనా ప్రత్యామ్నాయం వీచాట్ పే, అలీపే. అమెరికా రైడ్ షేరింగ్ ఊబర్, చైనాలో దిది చుక్సింగ్. అమెరికా ఎలక్ట్రిక్ కార్లు టెస్లా, చైనాలో బైడ్ నియో. అమెరికా క్లౌడ్ కంప్యూటింగ్ ఏడబ్ల్యూఎస్, చైనా ప్రత్యామ్నాయం అలీబాబా క్లౌడ్. అమెరికా ఫిల్మ్ మేకింగ్ వార్నర్ బ్రదర్స్ అయితే చైనా ప్రత్యామ్నాయం వాండా పిక్చర్స్. అమెరికాలో ఎంఎస్ ఆఫీస్ వాడితే చైనాలో డబ్ల్యూపీఎస్ ఆఫీస్ వాడతారు. అమెరికా ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్, చైనాలో కెలిన్ ఓఎస్. ఇలా ప్రతిదానిపై కూడా చైనా అసలు దేనిపై డిపెండ్ కాలేదు, ముఖ్యంగా అమెరికాపై. తమకు తాముగా సొంతంగా తయారు చేసుకున్న వాటినే వాడుతోంది. ఇక అమెరికా విషయానికి వస్తే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే దిమ్మ తిరిగే బొమ్మ కనపడింది. అది కూడా చైనా నుంచి. చైనా టిక్ టాక్ ను కొనేస్తాం, లేదంటే మూసేస్తాం. గ్రీన్లాండ్ ను అమ్మాలి, లేదంటే బలవంతంగా లాక్కుంటాం. రష్యా మేం చెప్పినట్లు వినాలి. ఇండియా అక్రమ వలసదారులు వెళ్లిపోవాలి. ఇలా సొల్లు కబుర్లతో కాలం గడుపుతున్నాడు ట్రంప్. కానీ ఒక్కటే చైనా దెబ్బకు అమెరికా అతలాకుతలమైపోయింది. మొత్తం టెక్ కంపెనీలన్నీ కూడా విలవిలలాడిపోయాయి. ఎంతలా అంటే అమెరికా పెత్తనానికి ఇక గండి పడ్డట్టే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచానికి అమెరికా సృష్టిస్తున్న ఏ మోడల్సే దిక్కనుకున్నారు, కానీ దానికే బొక్కపడింది. ఇక మొన్నటికి మొన్న ఓపెన్ ఏఐ సామ్ ఆల్ట్మన్ ఇండియా వచ్చాడు. భారతీయులు మీ కంపెనీకి భవిష్యత్తులో పోటీ కంపెనీ పెడతారని మీరు అనుకుంటున్నారా, లేదంటే చాట్ జీపీటీ లాంటిది భారతీయులు సృష్టించగలరని మీరు అనుకుంటున్నారా అంటే తెగ నవ్వేశాడు. ఛాన్సే లేదు. భారతీయులు ఓపెన్ ఏఐ లాంటి కంపెనీని సృష్టించలేరు, మీ వల్ల కాదు, కనీసం ప్రయత్నం కూడా చేయకండి దారుణంగా అవమానించాడు. దీనిపై దుమారం రేగడంతో ఆ తర్వాత కవర్ చేసుకున్నాడు. కానీ ఆ మాటల్లో బలుపు చూస్తే మాత్రం చాలా చీప్ గానే మన గురించి మాట్లాడాడు. కానీ ఈ మాటల బలుపుని మాత్రం పాతాళానికి దక్కింది చైనా ఏఐ స్టార్టప్ డీప్ సీక్. దీని దెబ్బకు అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. మరీ ముఖ్యంగా టెక్ కంపెనీలు. ఎందుకంటే ఇప్పటి వరకు అమెరికాదే ఏఐలో పెత్తనం. అందుకోసం లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. తాజాగా మళ్ళీ $800 బిలియన్ ఓపెన్ ఏఐ ఖర్చు చేస్తోంది. ప్రపంచాన్ని ఏలాలి, మొత్తం ప్రపంచం సొమ్మంతా అమెరికాకే రావాలని తెగ ఉపలాట పడుతోంది. ఇందులో మైక్రోసాఫ్ట్ కూడా భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇక ఓపెన్ ఏఐ సృష్టించిన చాట్ జీపీటీ ఇప్పటికే దుమ్ము లేపింది. కొన్ని వాడుకోవాలంటే సబ్స్క్రిప్షన్ కూడా ఛార్జ్ చేస్తోంది. ఇటు గూగుల్ జెమినై కూడా పోటీలో ఉంది. మైక్రోసాఫ్ట్ సపరేట్ గా మళ్ళీ ఏఐ మీద ఖర్చు చేస్తోంది. కో పైలట్ ను మరింత శక్తివంతంగా చేయాలని భావిస్తోంది. ఇటు ఎలాన్ మస్క్ కు చెందిన గ్రోక్ కూడా ఫామ్ లోకి వచ్చింది. ఇది కాకుండా ఆంథ్రోపిక్ అనే కంపెనీ కూడా ఏఐ పై పరిశోధనలు మొదలు పెట్టింది. ఇలా ఇప్పటి వరకు ఏఐలో సంచలనాలు కేవలం అమెరికా కంపెనీలకే సాధ్యమైంది. ఇటు ప్రపంచంలో యుఎస్ తప్ప ఏ దేశం కూడా సృష్టించలేదు. ఎందుకంటే ఏఐ మాడ్యూల్స్ ను క్రియేట్ చేయడానికి దమ్ముండాలి. అంతకు మించి లక్షల కోట్ల పెట్టుబడి కావాలని ఓ అపోహను సృష్టించాయి. మరీ ముఖ్యంగా చాట్ జీపీటీ లక్షల కోట్ల డబ్బు కావాలని ప్రపంచానికి చెబుతూ వచ్చింది. ఇది పరోక్షంగా భయపెట్టే ప్రయత్నమే. ఎలాన్ మస్క్ కూడా డబ్బుతో కూడిన పరిశోధనలను అని చెప్పాడు. కానీ చైనాకు చెందిన డీప్ సీక్ కంపెనీ మాత్రం ఎడమ చేత్తో అలా ఏఐని తయారు చేసి పారేసింది. చాట్ జీపీటీకి అమ్మా మొగుడు లాంటి R1 మోడల్ను మార్కెట్లో కదిలింది. చాట్ జీపీటీ కంటే చాలా పవర్ఫుల్గా ఉంది ఈ మోడల్. ఇది ఆండ్రాయిడ్, యాపిల్ స్టోర్లో టాప్లో ఉంది. ఇటు వెబ్సైట్ కూడా ట్రాఫిక్ తట్టుకోలేక క్రాష్ అయిపోయింది. ఇక ఇది పూర్తిగా ఉచితం, మీరు పూర్తిగా మా ఏఐని వాడుకోండి చాట్ జీపీటీ కంటే అద్భుతమైన మోడల్ను క్రియేట్ చేసింది డీప్ సీక్. 3 రోజుల్లోనే చైనాలో నంబర్ 1 పొజిషన్కి వచ్చింది. మరో 3 రోజుల్లో అమెరికాను కుదిపేసింది. ఓపెన్ ఏఐ, జెమినై, ఆంథ్రోపిక్, గ్రోక్, కోపైలట్ల కంటే అద్భుతంగా ఉందని టెక్ నిపుణులు కూడా చైనా కంపెనీకి కితాబిచ్చారు. అంతే, వరుసగా 2 రోజులు అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఎందుకంటే దానికి ప్రత్యేకమైన కారణం ఉంది. సాల్ట్మన్, ఎలాన్ మస్క్ బలుపు మాటలు భయపెట్టేలా ఉంటాయి. మీ దగ్గర డబ్బు లేదు, తెలివి లేదు, ఏఐ మాకు మాత్రమే సాధ్యమని ప్రతిరోజు చెబుతూ వచ్చారు. కానీ చైనాకు చెందిన లియాంగ్ ఫెన్వింగ్ మాత్రం కేవలం 50 కోట్ల రూపాయలతో అద్భుతమైన ఏఐ మోడల్ ను క్రియేట్ చేశాడు. అది కూడా అతి తక్కువ
ఖర్చుతో చైనాలో తోపు యూనివర్సిటీలైన పెకింగ్ లాంటి వాటి నుంచి మెరికల్ లాంటి యువకులను తీసుకున్నాడు. దాదాపుగా 50 మంది యువకులకు అద్భుత అవకాశం కల్పించాడు. అప్పటికే ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేసిన లియాంగ్ మళ్ళీ ఏఐలో కూడా డిగ్రీ సంపాదించాడు. తను సంపాదించిన మొత్తంలో నుంచి పాత కంపెనీని వదిలేసి ఈ డీప్ సీక్ అనే స్టార్టప్ ను మొదలు పెట్టాడు. చాట్ జీపీటీని ఇంటర్ఫేస్ మాదిరిగానే అద్భుతమైన ఏఐని సృష్టించాడు. అంతే 50 కోట్ల ఈ స్టార్టప్ దెబ్బకు అమెరికాలో 50 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. దీంతో ఒక్కసారిగా అమెరికా అధ్యక్షుడికి ముచ్చెమటలు పట్టాయి. అమెరికా సృష్టించిన ఎన్విడియా షేర్లు అయితే 17% పడిపోయాయి. ఇటు ఓపెన్ ఐ నుంచి టెక్ కంపెనీల షేర్లన్నీ కూడా కొప్పకూలాయి. ఎందుకంటే మీకు మించిన ఏఐ కంపెనీలు రాబోతున్నాయనే భయం అందరినీ వెంటాడింది. మనం మాత్రమే కాదు, మనకంటే చీప్ గా చైనా తయారు చేస్తుందని అమెరికాలో విస్తృతంగా చర్చ మొదలైంది. సిలికాన్ వ్యాలీలో పెద్ద ఇన్వెస్టర్ గా పేరున్న మార్క్ ఆండిసెస్ కూడా చైనా ఏఐ మోడల్ అద్భుతమన్నాడు. అమెరికా కంపెనీలకు చైనా స్టార్టప్ కి ఒకటే తేడా, వాళ్ళు అక్కడ $1 బిలియన్ ఖర్చు చేస్తున్నారు. రహస్యంగా తెలివైన వారిని తీసుకొని పరిశోధనలు చేస్తున్నారు. కానీ చైనా మాత్రం చాలా చిల్లర ఖర్చులతో చాట్ జీపీటీ కంటే తోపు మోడల్ సృష్టించింది. ఇక్కడ బ్రెయిన్ ముఖ్యం కాదు, డబ్బు అని చైనా నిరూపించిందని కామెంట్ చేశాడంటే ఏఐలో అమెరికా పెత్తనం జారిపోయినట్లని చెప్పొచ్చు. ఇవాళ చైనా సృష్టించింది, రేపు జర్మనీ, ఇండియా లేదా బ్రిటన్ నుంచి కొత్త ఏఐ కంపెనీలు పుట్టుకురావచ్చని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అంతేకాదు మోస్ట్ పవర్ఫుల్ చిప్స్ మీదనే ఏఐ మోడల్స్ రన్ అవుతున్నాయి అనే భ్రమను కూడా చైనా బద్దలు కొట్టేసింది. అతి సాధారణ కంప్యూటర్లతో కూడా ఏఐని ఆడుకోవచ్చని లియాంగ్ చెప్పుకొచ్చాడు. మరీ ముఖ్యంగా ఎన్విడియాను టార్గెట్ చేసింది చైనా. ఎందుకంటే యుఎస్ అత్యధిక ఆధునిక చిప్లను, శక్తివంతమైన చిప్లను తయారు చేస్తోంది. కొద్ది కాలంలోనే లక్షల కోట్ల కంపెనీగా ఎదిగింది. చైనాకు పోటీగా ఈ కంపెనీ నిలిచింది. అందుకే స్టార్టప్ యజమాని లియాంగ్ కూడా తాము సృష్టించిన మోడల్కు ఎన్విడియా తయారు చేసే పవర్ఫుల్ కాస్ట్లీ చిప్పులు అక్కర్లేదు, సాధారణ చిప్పులు చాలన్నాడు. ఆ మాటకే ఎన్విడియా షేర్లు కొప్పకూలిపోయాయి. ఆ బాటలోనే ఇతర కంపెనీలు కూడా నష్టాలు చవిచూశాయి. ఇటు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సైతం షాక్ అయిపోయారు. చైనాను కనిపెట్టుకుని ఉండాల్సిందేనని చాలా రోజులుగా ఆయన చెబుతున్నారు. కానీ చీప్ గా ఇలాంటి మోడల్స్ ను తయారు చేయొచ్చని ఆయన కూడా ఊహించలేదు. తాము చైనా స్టార్టప్ పెట్టిన పెట్టుబడి కంటే చాట్ జీపీటీలో 100 రెట్లు ఎక్కువగా పెట్టుబడి పెట్టారు. కానీ తన 2-3 నెలల సంపాదనతో లక్షల కోట్ల వ్యాపారం సృష్టించిందని తెలిసి సత్య నాదెళ్ల షాక్ అయ్యారు. ఇటు సుందర్ పిచై సహా అమెరికా టెక్ కంపెనీలకు నిద్ర పట్టడం లేదు. ఒకవైపు తమ పట్టు జారిపోతుందనే భయం, మరోవైపు స్టాక్ మార్కెట్ లో రక్తపాతం సృష్టించినట్లు చైనా డీప్ సీక్ దెబ్బకు 50 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. ఇక నుంచి తమకు పెట్టుబడులు వస్తాయా, ఉన్న వాటి నుంచే పిండుకోవాలా, ఓపెన్ ఏఐని మూసుకోవాలా, ఇక రీసెర్చ్ మీద డబ్బులు ఖర్చు చేయడం మానేయాలా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇటు ఇన్వెస్టర్లు కూడా ఒక్కసారిగా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రపంచంలో చాట్ జీపీటీ లాంటి మోడల్ను ఎవరూ తయారు చేయలేరనే భ్రమలో ఉండేవారు. చైనా స్టార్టప్, భారత్లోని స్టార్టప్లు కూడా అలానే భావించాయి. కానీ 50 మంది కుర్రాళ్లు కాఫీ తాగుతూ 50 కోట్ల ఖర్చుతో చాట్ జీపీటీ అమ్మ మొగుడును తయారు చేశారు. దీంతో అమెరికా బలుపు పాతాళానికి జారిపోయింది. ఏఐలో మీరు దున్నేయండి, నేను లక్షల కోట్లైనా పెట్టుబడులు పెట్టేలా చూస్తానని డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక చాట్ జీపీటీ సీఈఓ శామ్ ఆల్ట్మన్ తో చెప్పాడు. కానీ ఈలోపే చిన్న కంపెనీ కూడా పెట్టిన ఖర్చుతో తయారు చేసేశారు. దీంతో దెమ్మ తిరిగిపోయింది. ఏదేమైనా అమెరికాకు మొగుడు చైనానే. చైనా అమెరికాను శాసిస్తోంది. ఆ స్థానం నుంచి డామినేట్ చేసే స్థితికి వచ్చింది. నిన్నటి వరకు ఓ లెక్క, నేటి నుంచి మరో లెక్క అన్నట్లుగా చైనా యుఎస్ ను అల్లాడిస్తోంది. అయితే చైనాలో ఒకటే మోడల్ ఉంటుంది, తెలివి ఉంటే సొంతంగా తయారు చేయాలి, లేదంటే తోపు ప్రోడక్ట్ ను కాపీ కొట్టాలి, అంతేకాని టైం వేస్ట్ చేయకూడదనే పాలసీ చైనా వాళ్ళది. చైనా నుంచి టిక్ టాక్ సహా ఎన్నో అద్భుతమైన యాప్లు వచ్చాయి. ఇప్పుడు ఏఐలో కూడా దూసుకుపోతుంది. ఇప్పటి వరకు నిజం చెప్పాలంటే చైనాలో అన్ని కాపీ మోడల్సే. ఎందుకంటే అమెరికా కంపెనీలను చైనా నమ్మదు, కానీ తమనందరూ నమ్మాలనే పాలసీ చైనాది. కాకపోతే ప్రతిదానికి ఆల్టర్నేట్ సృష్టించడం చైనాకే సాధ్యం. ఇప్పుడు చాట్ జీపీటీ కంటే దమ్మున్న ప్రత్యామ్నాయమైన డీప్ సీక్ సృష్టించింది. రేపో మాపో ఇలాంటివి 100 చైనా నుంచి వస్తాయనే నమ్మకం ఈ కంపెనీ కలిగించింది. గూగుల్ వద్దని బైడు తయారు చేసుకుంది. అమెజాన్ మాకొద్దని అలీబాబా కంపెనీ ఊపేసింది. ఇక ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్లను కూడా కాపీ కొట్టి వీబో, వీచాట్, టిక్ టాక్ లను సృష్టించింది. ఈ టిక్ టాక్ ప్రపంచాన్నే కుదిపేస్తుంది. ఇక నెట్ఫ్లిక్స్ బదులు బిలిబిలి, ఆండ్రాయిడ్ వద్దని హార్మనీ సృష్టించారు. యాపిల్ కు పోటీగా హువావే దుమ్ము రేపుతోంది. అమెరికాకు చెందిన డెల్ ను చైనా కంపెనీ కొనేసింది. ఇక క్లౌడ్ నుంచి వీడియో గేమ్ల వరకు ప్రతి టెక్ కంపెనీకి ఆల్టర్నేటివ్ సృష్టించుకొని ముందుకు సాగుతోంది చైనా. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని దున్నేందుకు రెడీ అవుతోంది. అమెరికా కంపెనీలకు పోటీగా ప్రపంచంతో పోటీ పడాలి. అన్ని దేశాల్లో అమెరికా కంపెనీలను వెనక్కి నెట్టేలా పాలసీని సృష్టించింది. డీప్ సీక్ ఎంత పెట్టుబడి కావాలంటే అంత ఇస్తాం, కానీ ఇతర కంపెనీలకు సహాయపడండి. ఏఐ కూడా అందరికీ అందుబాటులో
అందుబాటులోకి తీసుకురండి చైనా డీప్ సీక్ ఓనర్ లియాంగ్ స్పష్టం చేసింది. దీంతో హెల్త్ నుంచి స్పోర్ట్స్ వరకు, స్కూల్స్ నుంచి వ్యాపారం వరకు ఏఐలో చైనా దూసుకుపోనుంది. దీంతో అమెరికాకు మాత్రమే పరిమితమనుకున్న ఏఐ ఇక అందరిది. ఎందుకంటే చైనా ఐటమ్ వాడకం మొదలు పెడితే ప్రపంచమే చీకొట్టేలా ఉంటుంది. మరి ఇక భారతీయులు కూడా చైనాను చూసి పోటీగా ఎదగాలి, నిజంలో బతికి చైనాకు పోటీగా ఎదుగుదామనే కసి మన వాళ్లకు రావాలి. మరి మన దేశం నుంచి కూడా డీప్ సీక్ ని మించి ఏదైనా సృష్టించే కంపెనీ రావాలని కోరుకుందాం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.